మనం చూసేది 5 చుక్కలు 3 వచ్చేలాగా పెట్టుకోవాలి, 2 వరుస. అలాగే ఈ సైడ్ కూడా 2 వరుస 3 వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఈ ముగ్గు వేసుకోవచ్చండి. ఫస్ట్ మనము ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇట్లా రౌండ్ వేసి దీన్ని ఈ డాట్ కనెక్ట్ చేసేలాగా మనం ఇలా తీసుకెళ్ళాలి. ఇలా మళ్ళీ ఇప్పుడు ఈ డాట్ కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ డాట్కి కనెక్ట్ చేయాలి. ఇలా ఒక బాక్స్ ఫామ్ చేసుకోవాలి మనం. దాని తర్వాత ఇటువైపు ఉన్నాయి కదా, వీటిల్ని ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ కనెక్ట్ చేసేలాగా మనం ఒక వి లాగా వేసుకుంటాం. ఇప్పుడు ఇది ఈ ఎడ్జ్ని ఇలా ఈ పైన ఉండే డాట్కి కనెక్ట్ చేస్తూ ఇలా వి ఫామ్ చేస్తూ మళ్ళీ ఇటువైపు ఉండే డాట్కి కనెక్ట్ చేస్తూ ఇలా జాయిన్ చేసేస్తాం మనం. అదేవిధంగా ఇటువైపు కూడా సేమ్ ఈ 3 చుక్కల్ని కలుపుతూ ఒక వి లాగా వేసుకోవాలి. దాని తర్వాత ఈ డాట్ని కలుపుతూ ఇలా మళ్ళీ ఒక వి లాగా వేసి ఈ చుక్కకి కలుపుతూ ఈ వీకి జాయిన్ చేసేయాలి. అంతే అయిపోతుంది. ముగ్గుకి కలర్స్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక ముగ్గు చూద్దాం మనం. ఇప్పుడు ఈ ముగ్గులో కూడా మనం అదే విధంగా 5 చుక్కలు 2 వరుస 3 వచ్చేలాగా పెట్టుకోవాలి, అటువైపు ఇటువైపు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ చుక్కు ఉంది కదా, ఈ చుక్కని ఇలా ఒక బెండ్ లాగా మనము కలుపుతూ వెళ్ళాలి. చుక్కలకి ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఈ చుక్కకి మనం లైన్ వేసేస్తాం. ఇలా వేస్తూ ఇలా అన్ని చుక్కల్ని కలుపుతూ మనం ఇలా వచ్చేస్తాం అన్నమాట. ఒకటి కింద ఇలా లైన్స్ వేస్తూ మనము ఇలా అన్ని వైపులు ఇట్లా లైన్స్ కలుపుతూ లైన్స్ వేస్తూ మనము కిందకి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతాం. ఇలా అయిపోయాక ఇప్పుడు ఇటువైపు కూడా మనం అదే విధంగా వేయాలి. సేమ్ ఇందాకలాగే మనము ఈ చుక్కని స్టార్ట్ చేస్తూ ఈ చుక్క నుంచి కలుపుతూ వచ్చి ఇలా ఒక లైన్ ఫామ్ చేసి రెండే చుక్కని కలుపుతూ ఇలా కలిపేయాలి. ముగ్గుకి నేను సింగిల్ కలర్ మాత్రమే యాడ్ చేశానండి, మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక 5 చుక్కల 3 వరుస 2 వరుస వచ్చేలాగా పెట్టుకోవాలి. 3 చుక్కల్ని ఇటువైపు మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం స్టార్టింగ్ ఈ చుక్కతో స్టార్ట్ చేసి ఈ చుక్కకి కలుపుతూ మనము ఒక లైన్ వేస్తాం. మళ్ళీ ఆ లైన్ని అటువైపు నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేస్తాం. సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా మనము ఇదే చేస్తాం. ఇలా తీసుకొచ్చి ఈ చుక్కకి కలుపుతూ దాన్ని మళ్ళీ బెండ్ చేసి తీసుకువెళ్ళి ఈ చుక్క కలిపేస్తాం. అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 చుక్కలకి మనం ఒక ఓవెల్ షేప్ వేసేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి జాయిన్ చేస్తూ మనము ఇక్కడ ఈ 3 చుక్కల్ని కలుపుతూ ఒక లైన్ వేసి దాని తర్వాత మళ్ళీ ఈ పైన కింద అలాగే 3 చుక్కల్ని కలుపుతూ లైన్ వేస్తాం. ఇప్పుడు ఈ చుక్కకి కలుపుతూ ఇలా జాయిన్ చేసేస్తాం. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఆ చుక్క కలుపుతూ ఇలా జాయిన్ చేసేస్తాం. అంతే అండి. ఇలా చాలా ఈజీగా మీరు వేసుకోవచ్చు. ఈ ముగ్గుకి నేను డిఫరెంట్ కలర్స్ ట్రై చేసి చూశానండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. సేమ్ మనము ఇందాకలాగే 5 చుక్కలు 3 వచ్చేలాగా 2 వరుస పెట్టుకోవాలి, ఇటువైపు ఇటువైపు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఈ చుక్కతో జాయిన్ చేస్తూ ఈ బార్డర్లో ఉండే చుక్కలను అన్నీ కలుపుతూ మనం వేవి స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇలా అన్ని చుక్కల్ని కలుపుతూ వేవి స్ట్రక్చర్ వేసుకుంటాం. ఇప్పుడు మనము ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని కలిపేలాగా ఒక వి స్ట్రక్చర్ని వేసుకుంటాం. వి స్ట్రక్చర్ వేసుకొని ఇక్కడ ఉండే చుక్కకి కలుపుతూ ఒక షేప్ ఆకారంలో వేసుకుంటాం. అదేవిధంగా ఇటువైపు కూడా మనము సేమ్ ఆ 3 చుక్కల్ని కలుపుతూ ఒక వి లాగా వేసుకొని అంతే అండి. ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. వేసాక ఇలా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.